నమస్తే, వెల్కమ్ టు స్టోరీ వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే, అమరావతికి వ్యతిరేకం కాదు, మేం చెప్పే ప్లాన్ బి అమలు చేయండి. రాజధానికి కొత్త పేరు సూచించిన జగన్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టకరమన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామాగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదని, అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో తమ ప్లాన్ ఏ ఫలించలేదని ప్లాన్ బి అంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలని, ఆ క్యాపిటల్ ఏరియాకు మావిగన్ పేరు పెట్టాలని సూచించారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియా కింద కారిడార్ గా డిక్లేర్ చేయాలన్నారు. దానికి MAVI గన్ మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు అని పేరు పెడితే ఈ ప్రాంతం భవిష్యత్తులో గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. ఈ 3 ప్రాంతాల్లో 40 లక్షల జనాభా ఉన్నారని, కాస్త ఖర్చు పెడితే బాగా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి 19 మధ్య 5 ఏళ్లు, 2024 నుంచి 26 వరకు 2 ఏళ్లు కలిపి మొత్తం 7 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు అమరావతికి ఏం చేశారు? భూములు ఇచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు 2014 నుంచి 2026 వరకు ఈ 12 ఏళ్లలో అమరావతిలో మనస్ఫూర్తిగా లేరన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు హైదరాబాద్ లో ఉంటున్నాయని, వీరు హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ ను చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో 4 రోజులు కూడా ఉండటం లేదన్నారు. అమరావతిలో 10,000 ఎకరాల్లో బెస్ట్ క్యాపిటల్ అని చెప్పారని, ఇప్పుడు మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. అమరావతిపై తీర్మానం పేరుతో చంద్రబాబు అసెంబ్లీలో కొత్త డ్రామా ఆడారన్న జగన్, అసెంబ్లీని జగన్ ను వైఎస్ఆర్సీపీ దుమ్మెత్తిపోయడానికి వాడుకున్నారన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు అవినీతి బయటపడతారనే శాసన మండలి సమావేశం నిర్వహించలేదన్నారు మాజీ సీఎం. ఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవు, ఆ చట్టాలను చట్టసభలు సవరించగలవు, కానీ ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నారు. అవినీతి నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు. అమరావతి పేరుతో ముందు వేలాది ఎకరాలు తీసుకుని ఏం చేశారు? ఇప్పుడు మళ్లీ వేలాది ఎకరాలని ఎందుకు అంటున్నారు? అమరావతి మాస్టర్ ప్లాన్ ను ఉన్నట్టుండి ఎందుకు మారుస్తున్నారు? రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ చేస్తున్నారు. 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిందా? 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్.